చేస్తారు. మీకు ఒకటి చెప్తానే, ఏందనంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు సత్యమణికి టికెట్ ఇస్తారని ప్రజలందరూ కూడా అనుకున్నారు. దాని ప్రకారమే ఆయన టికెట్ ఇచ్చిండ్రు ఆమెకు. దానిలో కొత్తది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలు ఏందనంటే ఉడపోత నడుస్తున్నది. ఎవరి సర్వేలల్లో కాంగ్రెస్ పార్టీకి ఆమోద్య యోగ్యం ఉన్నదో ఆయనకే టికెట్ వస్తుంది. సో అట్లా కాంగ్రెస్ పార్టీలో ఎవరికంటే వాళ్ళకి టికెట్ ఇచ్చే సంస్కృతి లేదు. సర్వే చేయించిన తర్వాత షార్ట్ లిస్ట్ చేయించి ఢిల్లీకి పంపించిన తర్వాత దాంట్లో మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది. టీఆర్ఎస్ వాళ్ళు అంటే లోకల్ పార్టీ అది. సో వాళ్ళకి ఎవరు కేసీఆర్ ఎవరు అనుకుంటే వాళ్ళని నిల్చోబెట్టుకోగలుగుతారు. మా దాంట్లో డెమోక్రటిక్ వేలా క్యాండిడేట్ని ఎన్నుకొని పైకి వెళ్ళి వస్తుంది. వచ్చిన తర్వాత అందరం కలిసి ఆయన పని చేయించి గెలిపించుకుంటాం. 100% కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తాడు అక్కడ. ఏమో సారు నువ్వు మరి కోప్పడ ఏం లేదు కానీ రోహిణ్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చింది అంటారు. మరి గుసగుస అయితే నడుస్తుంది జనాలు. నేను ఒక్క రోజు కూడా అక్కడ పోలేదు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నేను పోతుంటే కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా నేను దాన్ని నెరవేరుస్తా. కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు నేను అడుగు పెట్టలేదు. నేను టికెట్ కూడా ఏం ఆశిస్తలేదు. అంతేనా? ఈ రకంగా కుండ బదలకు వచ్చిండు. సరే మరి ఇప్పుడు రాంగపోగా మరి వాళ్ళు ఏమో బైకాడ అనుకున్న పెద్ద పులి ఎట్టు పెట్టి పంజా ఇసరాలని చూస్తుంది సారు. మరి మీరు తట్టుకుంటారా? మరి అసలు ఏం నడుస్తుంది? వాళ్ళు 100 మందికి ఒక లీడర్ను పెట్టి ఏదో కథ నడిపిస్తున్నారట. మరి మీరు ఇక వాళ్ళకు అది సావో రేవో లేకున్నది వాళ్ళకు. ఎందుకంటే అది వాళ్ళ సీటు. అది 100% మేము గెలుస్తున్నాం. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా హైదరాబాద్లో చెందుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రేషన్ కార్డులు అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తారు. 7 కిలోల బియ్యము సన్నబియ్యం తింటున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇమాన్ తోటి రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తారు. 200 యూనిట్ లోపట కరెంటు వాడుకున్న ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారికి ఓట్లేస్తారు. ఇక చెప్పుండ్రి ఇక కాంగ్రెస్ క్యాండిడేట్ ఎందుకు గెలవాడు అక్కడ? 100% ఇప్పుడు మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కిన వాళ్ళందరూ మహిళలందరూ రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తారు. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిందని చెప్పి వాళ్ళకి ఓట్లేయాలని నేను అడుగుతున్నాను. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు నిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇక ప్రజలు వేరే వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు? ఇప్పుడు ఆర్టీసీ మహిళలకు ఫ్రీ బస్సు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర 10 ఏళ్ళ నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. రేవంత్ రెడ్డి గారు వచ్చినా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. ప్రతి మనిషికి 7 కిలోల సన్నబియ్యం ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? అంటే ఒక ముచ్చట ఏంటంటే సారు బాగానే ఇప్పుడు మా మనవరాలు తీర్థయాత్రలు పూజలు పురస్కారాలు తిరుగుతున్నారు నువ్వు అన్నట్టు ఉచిత బస్సు పేరు మీద. కానీ ఏదో నిన్న మొన్న మరి దసరా పండుగ పేరు మీద మరి రేవంతమయ్య చీరలు ఇస్తాడు అని ఏమో ఆశ పెట్టుకున్నారని ఏమైనా తగిలి అయిందా? మరి అదే నడుస్తుంది గుసగుస. అయితే ఏం గుసగుస లేదు. రేవంత్ రెడ్డి గారు అందరు కూడా చీరలు మంచి నాణ్యమైన చీరలు ఇద్దామని చెప్పేసి అందరు కూడా పెట్టిండు. నాకు తెలిసి ఈ నెల 19వ తారీఖు అట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిందంటే 100% చేస్తారు. కేసీఆర్ లేక రేవంత్ రెడ్డి మాట ఇచ్చి ఫామ్ హౌస్లో వండుకునే ముఖ్యమంత్రి కాదు. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి నెరవేరుస్తారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ కూడా ప్రజలనే ఉన్నాడు. ఏ రోజు కూడా ఫామ్ హౌస్లో వండుకునేది లేదు, లేకపోతే క్యాంప్ ఆఫీస్లో ఉన్నది లేదు. ఆయన ఇంటి నుంచి వస్తున్నాడు, సెక్రటరీలో పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ప్రజలతో ముఖం సాటేసే ముఖ్యమంత్రి కాదు, ప్రజల మధ్యలో ఉన్న ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన ఏ మాటలు చెప్పినా అన్ని కూడా నెరవేరుస్తాడు. అమ్మా అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కోళ్ళ దగ్గర కల్పితమే అంటవా? పాయ్ 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 బతుకమ్మ చీరలు ఎటువా అని సందొరికించుకునే ఒకటి చెప్తానే, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక ప్రభుత్వం పడిపోతుంది అన్నది. ఇక్కడ పడిపోయిన 2 సంవత్సరాల నుంచి మంచిగా రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నారు. రెండోది వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు హైడ్రా అన్నాడు. ఇవాళ హైడ్రా కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. బతుకమ్మ కుంటను చూసిన తర్వాత ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు హైడ్రా గురించి మాట్లాడితే చెప్పుతోటే కొట్టేటట్టున్నారు ఇప్పుడు వాళ్ళని. రెండోది ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చూడండి మీరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇప్పుడు రుణమాఫీ చేస్తానంటే రుణమాఫీ చేసిండు. వాళ్ళు కేసీఆర్ చేసిండా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. 23,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు. 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు, అది స్టార్ట్ చేసినాం. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తాన్నాం, ఇస్తున్నాం. మీకు 7 కిలోల సన్నబియ్యం ఇచ్చినా అన్నాడు, ఇచ్చిండు అందరికీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మాట చెప్పిండు కాబట్టి 100% చేస్తాడు. కాబట్టి ప్రజలకు అందరికీ ఆయన మీద నమ్మకం ఉంది. ఈ టీఆర్ఎస్ వాళ్ళకు ఓర్పులేని గుణం, వాళ్ళకు ఓర్పుమల్లి అంటారు చూసినావా, వాళ్ళ ఓర్పుమల్లి తయారైనరు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ కూడా వాళ్ళ కడుపులో మండుతా ఏదో ఒకటి అనాలి, దుమ్ము వేయాలి. రేవంత్ రెడ్డి ఇటు వేసిండు, రేవంత్ రెడ్డి అట్లా చేసిండు, రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండు అంటే
ఇక వాళ్ళకి ఏందో వాళ్ళకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు, శునకానందం అంటారు చూసినావా, ఆ శునకానందంలో బతుకుతున్నారు. వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయిన మందులు లాంటి వాళ్ళు. ఇక వాళ్ళని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అందుకే అయ్య పోయి ఫామ్ హౌస్లో వండుకోండు, ఈ జోగడ బాగాడు లెక్క వీళ్ళిద్దరు కలిసి రోడ్ల మీద